మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. తెలంగాణలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు సజావుగా సాగుతున్నాయి. ఉదయం 8 గంటల నుంచి ప్రారంభమైన ఈ నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గానికి సంబంధించి 3 ఉమ్మడి జిల్లాల్లో కూడా పెద్ద ఎత్తున ఈ ఓటింగ్ సర్లీ అనేది జరుగుతుంది. ఉదయం 8 గంటలకు ఉంటే ముందే ఏదైతే పోలింగ్ స్టేషన్స్కి అధికారులు వచ్చారో వారంతా ఉదయమే సిబ్బంది అందరికీ ఒకసారి అవగాహన కల్పించే విధంగా మాక్ పోలింగ్ నిర్వహించారు. మాక్ పోలింగ్ తర్వాత వారంతా సామాగ్రిని ఏర్పాటు చేసుకొని వచ్చే ఓటర్లకు అవగాహన కల్పిస్తూ వారికి ఓటు హక్కును అయితే వినియోగించుకునేలా చేస్తున్నారు. అయితే ప్రతిరోజు ఎండ వేడిమి విపరీతంగా ఉండేది, కానీ ఈరోజు ఉదయం నుంచే వాతావరణం చల్లగా ఉండడంతో పెద్ద ఎత్తున మనం ప్రస్తుతం 541 పోలింగ్ బూత్ దగ్గర ఉన్నాం. విశ్వదీప్ స్కూల్లో పెద్ద ఎత్తున గ్రాడ్యుయేట్స్ అయితే క్యూ లైన్లో నిలబడి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్న పరిస్థితి ఉంది. దాదాపు నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఈ 3 జిల్లాలకు సంబంధించి దాదాపు 4,63,000 పైచిలకు ఓటర్లు ఈ యొక్క ఎన్నికల్లో పాల్గొని తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఇందులో పురుషులైతే 2,80,000 మంది ఉండగా స్త్రీలు 1,75,000 మంది అయితే ఉన్నారు. పూర్తిగా ఇందులో ట్రాన్స్జెండర్స్ ఒక 5 ఓట్లు ఉన్నాయి. అయితే వీరందరికీ సంబంధించి అన్ని పోలింగ్ కేంద్రాలు దాదాపు ఈ యొక్క 3 ఉమ్మడి జిల్లాల్లో కూడా 605 పోలింగ్ స్టేషన్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క 605 పోలింగ్ స్టేషన్లలో కూడా గ్రాడ్యుయేట్స్ అంతా ఉదయం 8 గంటల నుంచే నిజంగా అంటే గతంలో చూస్తే కనుక ఈసారి ఓటింగ్ పర్సంటేజ్ కూడా ఎక్కువ నమోదయ్యే విధంగా మనకు కనిపిస్తుంది. దాదాపు ఈ 3 జిల్లాల్లో ఉన్న అంటే ఈ 3 జిల్లాలకు సంబంధించి నల్గొండ జిల్లా కలెక్టర్ని ఆర్ఓగా అంటే రిటర్నింగ్ ఆఫీసర్గా నియమించడం జరిగింది. ఇక్కడ రిటర్నింగ్ ఆఫీసర్ నిన్ననే ఇక్కడ అధికారులకు, సిబ్బందికి వీటిపైన పోలింగ్ పైన మాక్ నిర్వహించి తర్వాత వారందరికీ కూడా అవగాహన కల్పించడం జరిగింది. అయితే మనతో పాటు కొంతమంది ఓటర్స్ ఉన్నారు. ఒకసారి అడిగి తెలుసుకుందాం లోపల ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి, ఎంతసేపు పడుతుంది. అంటే ఈ ఎలక్షన్స్ కొంత డిఫరెంట్గా ఉంటాయి, ఎందుకంటే ఇవి పూర్తిగా కూడా జంబో బ్యాలెట్ పేపర్ ఉంటుంది. ఇక్కడ 52 మందికి కూడా ఓట్లు వేసే అవకాశం ఉంటుంది. 52 మంది అభ్యర్థులు ఇందులో ఉన్నారు. ప్రధాన పార్టీ రాజకీయ నేతలతో పాటు స్వతంత్ర అభ్యర్థులు దాదాపు 52 మంది బరిలో ఉన్నారు. వీరందరికీ కూడా ఓటు వేసే ఒక అవకాశం ఈ ఎన్నికల్లో ఉంటుంది. అయితే చెప్పండి అన్న, లోపల ఎట్లా ఉంది ఫెసిలిటీస్, ఈ జంబో పేపర్ ఎట్లా ఉంది, దీంట్లో ఓటు వేసిన అనుభూతి ఎట్లా ఉంది? నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గానికి సంబంధించిన జరుగుతున్నటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలలో ఈరోజు మనం విశ్వదీప్ హై స్కూల్లో నా ఓటు హక్కును వినియోగించడానికి ఇక్కడికి విచ్చేసిన. అయితే వాస్తవంగా ఇది అంటే జంబో బ్యాలెట్ అని చెప్పాలి ఒక రకంగా. అంటే దాన్ని ఫోల్డింగ్ చేయడానికి కానీ అదంతా కూడా చాలా ఇబ్బందికరంగానే ఉన్నది కాస్త. అయినా కూడా అంటే ఓటు హక్కును వినియోగించుకోవడం ప్రజాస్వామ్య దేశంలో, ప్రజాస్వామ్య రాజ్యంలో ఓటు హక్కు అనేది చాలా విలువైనది. కాబట్టి ఓటు హక్కు వినియోగించుకోవడానికి లక్ష్యం ప్రతి ఒక్కరిలో ఉంటుంది. ముఖ్యంగా యువతలో ఉత్సాహం ఎక్కువగా ఉంటుంది. అసలు ఇది గ్రాడ్యుయేట్ ఎలక్షన్ కాబట్టి కొంత పరిణతి చెందినటువంటి ఓటర్లు, గ్రాడ్యుయేట్స్ అయినటువంటి ఓటర్లు కాబట్టి వీళ్ళు ఖచ్చితంగా ఓటు హక్కును వినియోగించుకునే పనిలో ఉన్నారు. విశ్వదీప్ హై స్కూల్లో అంటే నిజంగా తాకిడి బాగుంది. అంటే ఇక్కడ టౌన్ కాబట్టి గ్రాడ్యుయేట్స్ ఎక్కువ ఉండే అవకాశం ఉంది. మామూలుగా మండల స్థాయిలో, గ్రామ స్థాయిలో తక్కువ ఉంటారు. ఇది టౌన్ కాబట్టి ఎక్కువ మంది ఓటర్లే ఉన్నారు. కొంతవరకు ఫెసిలిటీస్ ఉన్నప్పటికీ కూడా ముఖ్యంగా పోల్ చిట్టీలు పంచడంలో కొంత విఫలమైంది వీళ్ళు. అంటే గ్రాడ్యుయేట్స్కి ఈవెన్ టౌన్లో అందరూ ఒకే దగ్గర ఉండే అవకాశం ఉంది. అయినా కూడా వీళ్ళు ముఖ్యంగా 18th వార్డు, 19th వార్డులో పోల్ చిట్టీలు పంచడంలో చాలా దారుణంగా వాళ్ళు విఫలమైండ్రు. చిన్న స్లిప్పులు పట్టుకొని మనం అంటే ఆన్లైన్లో నెంబర్స్ వెతుక్కొని చూసుకొని వచ్చి ఓటేసే పరిస్థితి ఉన్నది. సో ఏదేమైనా కూడా ఇంకా కొంత మెరుగైనటువంటి పరిస్థితులు అయితే కల్పించాలి అంటే ఎమ్మెల్సీ ఓటర్కి. అంటే నిన్నటి వరకే ఇక్కడ ఉన్న ఆర్ఓ కావచ్చు, జిల్లా కలెక్టర్ మొత్తం అంగన్వాడీ సిబ్బంది, ఇతర సిబ్బందితోటి పోల్ చిట్టీలు పంపించడం అని చెప్పి కొన్ని వార్డులలో అందలేదా? ఇంకా చాలా వార్డులలో పోల్ చిట్టీలు అందలేదు. నేనున్నా కదా, ఇప్పుడు నా వరకు వచ్చిన పోల్ చిట్టీయే లేదు. ఇంకా వేరే వాళ్ళు మన ఇంటి పక్కల ఉన్న వాళ్ళు కూడా వెతుక్కొని పోయి తీసుకున్నారు. నేను నెట్లో చూసుకొని ఓటు వేసిపోయే పరిస్థితి ఉంది. మొత్తానికి ఇక్కడ ఫెసిలిటీస్ అయితే మంచిగా ఉన్నాయంటే పర్వాలేదు. అంటే ఉన్నంతలో ఇంకా కొంత మెరుగుపరచుకోవచ్చు, కాకుంటే ఉన్నంతలో బెటర్. మీరు ఈసారి ఫస్ట్ వేసిరా ఓటేమో? సెకండ్ టైమా వేసిరా? ఇద్దరు వేసామండి. ఎట్లా ఉంది లోపల ఫెసిలిటీస్? చాలా బాగుంది. ఇంత పెద్ద జంబో పేపర్ ని చూసిన తర్వాత దేనికి ఓటు వేయాలని ఏమన్నా కన్ఫ్యూజన్ ఏమన్నా ఉందా? కన్ఫ్యూజన్ ఏం లేదు, చాలా క్లారిఫై అయితే చేసుకున్నాను. మీరు వేసారా? క్లియర్ ఉందా మొత్తం? క్లియర్. అంటే నిజంగా ఇట్లా జంబో పేపర్ అయినప్పటికీ కూడా ఇప్పటికీ అధికారులు 1-2 సార్లు వీటిపైన అవగాహన కల్పించారు. ఎట్లా ఓటు వేయాలి, ఓటు వేసే దగ్గర అంటే ఒకసారి మనం లాస్ట్ ఎలక్షన్స్లో కనుక చూస్తే దాదాపు ఈ నల్గొండ, వరంగల్, ఖమ్మం ఈ నియోజకవర్గానికి సంబంధించి 22,000 ఓట్లు గల్లంత అంటే మొత్తం ఫెయిల్ అయిపోయినాయి, ఇన్వాలిడ్ ఓట్స్గా పరిగణించారు. ఎందుకోసం అంటే కొంతమంది ఓటు వేసిన తర్వాత సిగ్నేచర్ చేయడం, దాని పక్కన సున్నాలు పెట్టడం, లేదంటే ఇతర రాతలు రాయడం, తమ ఐడెంటిఫైని చేసే విధంగా, లేదంటే అభ్యర్థిని కొంత గొప్పగా చెప్పే విధంగా కొంతమంది రాతలు రాయడం, లేదంటే కొట్టివేతలు గీకడం, 1 అని తెలుగులో రాయటం, ఇలాంటి ఏ తప్పులు చేసినా కానీ ఆ ఓట్లు మురిగిపోయే అవకాశం ఉంది. దాదాపు మనం లాస్ట్ ఎలక్షన్స్లో చూస్తే అంత పట్టభద్రులే దాదాపు 22,000 ఓట్ల మొత్తం మురిగిపోయినాయి అని అధికారులు మనకు స్పష్టమైన
వాటిని వెల్లడించడం జరిగింది గణాంకాల ప్రకారం. అయితే మనం ఈసారి ప్రతి పోలింగ్ స్టేషన్ దగ్గర ఇక్కడ చేయదగినవి చేయకూడనివి అనే ఒక ఫ్లెక్సీ కూడా ఏర్పాటు చేశారు. అంటే ఓటర్లు ఎవరైతే ఉన్నారో వారు ఎలాంటి తప్పులు చేయవద్దు, ఎలాంటి తప్పులు చేయకుండా ఓటు ఎలా వేయాలి అనేది ఇక్కడ డూస్ డోంట్స్ అనేది కూడా ఓటర్లకు అవగాహన కల్పించే విధంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఇక్కడే కాదు, ప్రతి పోలింగ్ స్టేషన్ ఏదైతే 605 పోలింగ్ బూతులు ఉన్నాయి, 605 పోలింగ్ బూత్ల వద్ద కూడా ఆర్ఓ నేతృత్వంలో ఈ యొక్క ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అదేవిధంగా న్యూస్ పేపర్ కంటే పెద్దదైన జంబో పేపర్, ఈరోజు జంబో బ్యాలెట్ పేపర్ ఇచ్చారు. వారందరికీ కూడా ఇందులో ఎంతమంది అభ్యర్థులు ఉంటారు, వారి నెంబర్స్ ఒకసారి అంటే హాల్లోకి వెళ్ళే ముందే వారు మొత్తం క్లారిటీగా చూసుకొని ఎవరికి ఓటు వేయాలి, ఎన్నో నెంబరు అనేది మొత్తం చూసుకునే దానికి కూడా ఇక్కడ పూర్తిగా ఇక్కడ ఒక పోస్టర్స్ని అంటించడం జరిగింది. అంటే ఓటర్లకు ఎంతమంది అభ్యర్థులు ఉన్నారు, వారి నెంబర్ ఎంత, వారి పేరేంటి, అవన్నీ తెలుసుకునే ఒక అవకాశాన్ని కూడా ఇక్కడ కల్పించారని చెప్పుకోవచ్చు. పూర్తిగా ఈ పోలింగ్ స్టేషన్లలో ఓవైపు తాగునీటి సదుపాయంతో పాటు ఎండ వేడిమికి తట్టుకోలేని పరిస్థితి ఒకవేళ ఉంటే కనుక వారి కోసం చలువ పందిళ్ళు, టెంట్స్ వేయడం, అదేవిధంగా ఆశా వర్కర్లు, అంగన్వాడీ సిబ్బంది, అదేవిధంగా ఇక్కడ మెడికల్ కిట్స్ కూడా అవైలబుల్గా ఉంచారు. అంటే ఎవరైనా ఈ క్యూ లైన్లను నిలబడి వారికి ఎవరైనా ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఎదురైతే వెంటనే వైద్య సేవలు అందించేందుకు కూడా ఇక్కడ సిబ్బంది అయితే రెడీగా ఉన్నారు. పూర్తిగా ఇలా చూస్తే ఈరోజు సాయంత్రం 4 గంటల వరకు ఈ యొక్క ఓటింగ్ ప్రక్రియ అయితే కొనసాగుతుంది. ఇక్కడ పూర్తిగా ఏర్పాట్లు సజావుగా సాగుతున్నాయి, ఎన్నికలు కూడా సజావుగా సాగుతున్నాయి. వీళ్ళంతా ప్రశాంత వాతావరణంలో ఎలాంటి ఒత్తిడి లేకుండా తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్న పరిస్థితి అయితే నల్గొండలో చూస్తున్నాం. కెమెరా పర్సన్ సాయితో ప్రేమ్, సుమన్ టీవీ, నల్గొండ.